ఈసారి అయితే మా పిల్లలు హోలీ చాలా గట్టిగానే చేశారని చెప్పాలి. వాళ్ళు హోలీ ఆడొచ్చేసేలోపు చికెన్ బిర్యానీ అయితే రెడీగా ఉండాలని ఆర్డర్ వేశారు. ఇంకా వాళ్ళు ఆర్డర్ వేసిన తర్వాత చేయకపోతే తప్పదు కదా అనేసి నేనైతే చికెన్ బిర్యానీ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంతకు ముందైతే చికెన్ బిర్యానీ చేయడం చాలా కష్టంగా అనిపించేది. చాలా ప్రాసెస్ అని చాలా విసుగొచ్చేది. తినగ తినగ మేము తీయనుండు అన్నట్టు చాలాసార్లు చేయడం వలన ఏమో కానీ చేయగా చేయగా బిర్యానీ చేయడం అయితే చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో బిర్యానీ చేయడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా బాస్మతి రైస్ ఉండాలి, కానీ బిర్యానీ చేయడం చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ ఉండగానే సరిపోతుందంటే అదేం కాదులేండి. అవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో మనం వేసుకున్నప్పుడే బిర్యానీకి ఆ టేస్ట్ వస్తుంది. మసాలాలన్నీ కరెక్ట్గా వేసినా రైస్ ఉడికేటప్పుడు మనం వేసే సాల్ట్ సరిగ్గా సరిపోకపోతే అసలు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంకా బిర్యానీకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ అనే చెప్పాలి. నేను ఇలా బిర్యానీ చేయడం అయిపోయేలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాక చక్కగా బిర్యానీ అయితే వడ్డించేసుకొని మరి బాడీ చిల్ అవ్వడానికి స్ప్రైట్ కూడా తెచ్చేసుకున్నాము. ఇలా ఈరోజు మా హోలీ హాలిడే అయితే అయిపోయింది. మరి మీ ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.